వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిరణ్ సార్ని. మనకు ఒక 2 to 3 డేస్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా వివిధ ప్రజాప్రతినిధులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మరి నిన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ వచ్చే నెల నుంచి నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామంటున్నారు. వాస్తవంగా మరి నోటిఫికేషన్లు వస్తాయా అనేది మనం ఒకసారి చూస్తే, అయితే నోటిఫికేషన్లు రావడానికి కావలసినటువంటి సాంకేతిక కారణాలన్నీ సాంకేతిక అడ్డంకులన్నీ తొలగిపోయాయి. మొదటి ప్రధాన అడ్డంకి ఎస్సీ వర్గీకరణ. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మరి గెజిట్ ఇచ్చింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ అంశం అనేది పూర్తయిపోయింది. ఎస్సీ వర్గీకరణ ప్రకారమే కొత్త నోటిఫికేషన్లు విడుదలవుతాయి. మొన్న రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు గైడ్లైన్స్ అనుగుణంగా ఎస్సీ వర్గీకరణలో మనం ఏదైతే ఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సిలుగా ఎస్సీ వర్గీకరణ చేశారో దాని ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. మరి నిరుద్యోగులారా వెంటనే మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి. ఎందుకంటే లాస్ట్ రిక్రూట్మెంట్లో మీరు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇతర ఏ పోటీ పరీక్షల్లోనైనా మీరు బాగా ప్రిపరేషన్ చేసి మీ కేటగిరీలో పోస్టులు లేకపోవడము, లేకపోతే ఫస్ట్ టైం ప్రిపరేషన్లో అవగాహన లేకపోవడము, అనేక కారణాల చేత మీకు పోయినసారి నోటిఫికేషన్లో ఉద్యోగం రాకపోయి ఉండొచ్చు. మరి ఎవరైతే లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఉన్నారో మీరు వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించండి. ఖచ్చితంగా మనకున్న సమాచారం ప్రకారము ఏప్రిల్ నెల నుంచి, అంటే ఈ మంత్ ఎండింగ్ నుంచే నోటిఫికేషన్లు కొన్నైనా విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత రావడం ఒక కారణము. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము మరి జాబ్ క్యాలెండర్కి సంబంధించి గత సెప్టెంబర్లోనే ప్రకటించి ఉండాలి, కానీ ఎస్సీ వర్గీకరణ అనేక సాంకేతిక కారణాల వల్ల నోటిఫికేషన్ ప్రకటించలేకపోయింది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ పూర్తయిపోయింది కాబట్టి ఆ మేరకు రోస్టర్ పాయింట్లు కూడా తయారు చేసే విధానం ప్రకటించడం జరిగింది. కాబట్టి గెజిట్ ఇచ్చారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ ప్రకారమే నూతన నోటిఫికేషన్లు అనేవి వస్తాయి. అయితే మనకి ఈ 2-3 రోజుల నుంచి ప్రభుత్వం చెప్తున్న మాట, వీలైనంత తొందరగా 20,000కు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. అయితే ఇందులో తొలి దశల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నవి ఏంటంటే సాధ్యమైనంత వరకు ఏప్రిల్ ఆర్ మే, అంటే ఈ నెల వచ్చే నెలలో మనకు నోటిఫికేషన్లు రావడానికి ఆస్కారం అనేది ఏంటంటే, ఒకటి స్టాఫ్ నర్సుకు సంబంధించినటివి, స్టాఫ్ నర్స్ ఒకటి, పారామెడికల్ విద్యార్థి, పారామెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు. మొట్టమొదట మనకు వచ్చేటువంటి క్లియర్గా ఉన్నటువంటి నోటిఫికేషను ఒకటి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను. ఇందులో స్టాఫ్ నర్స్ కావచ్చు, మరి పారామెడికల్కి సంబంధించినటువంటివి కావచ్చు, తర్వాత సర్జన్ కావచ్చు, అసిస్టెంట్ సర్జన్, కొన్ని హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేటువంటిది దానికి చాలా క్లియరెన్స్ వచ్చేసింది. ఆ నోటిఫికేషను విడుదలయ్యే అవకాశము మొట్టమొదట మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇక రెండవది ఏంటంటే, మరి గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి, సీతక్క గారు చెప్పినటువంటి సందర్భంలో అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశం చేత అంగన్వాడీ ఉద్యోగాలకు ఈ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అంగన్వాడీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు అది కూడా మంచి ఉద్యోగంగా మారిపోయింది. కాబట్టి తదుపరి మనకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఒకటి హెల్త్ డిపార్ట్మెంట్ కంపల్సరీ వస్తుందండి. 2 అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. 3 నిన్న ఆర్టీసీకి సంబంధించినటువంటి కమిషనర్ అయినటువంటి సజ్జనార్ గారు చెప్పినటువంటి దాని ప్రకారము దాదాపు 3,000 పైచీలకు ఆర్టీసీలో, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ 20,000 ఉద్యోగాలు అతి త్వరితగతిన భర్తీ చేస్తామనేటువంటి వాటిలో ఇందులో మెజారిటీ ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది. ఇంకా కొన్ని చితక ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా రావడం జరిగింది. మేజర్గా ఈ ఉద్యోగాలకైతే
నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశము అతి తొందరలో మనకు కనపడుతుంది. అవునా? హెల్త్ డిపార్ట్మెంట్ చాలా క్లియరెన్స్ వచ్చింది. అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి క్లియరెన్స్ ఉంది. ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి స్పష్టమైనటువంటి స్పష్టత ప్రభుత్వానికి ఉంది, అధికారులకు ఉంది. ఈ 3 నోటిఫికేషన్లు త్వరితగతిన ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక తర్వాత ఎక్కువ మంది అభ్యర్థులు అడుగుతున్నది ఏంటంటే, సార్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? చూడండి, ఎస్ఐ పీసీ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఈ సంవత్సరం జూన్ 2 లోపు, జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందు కూడా ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. మధ్యలో ఒకటే నెల కదా, ఈ నెల ఏప్రిల్, వచ్చే నెల మే. కాబట్టి అన్ని అనుకూలిస్తే మేలో ఇస్తారు, లేదంటే తప్పదనుకుంటే జూన్ 2కు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే, ఈ రాంగ్ కీకి సంబంధించినటువంటి అంశాలు, ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి గౌరవ సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడెన్స్ ఏంటంటే, హైకోర్టు గతంలో ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేసిందో ఆ కమిటీ సూచన ప్రకారమే మీరు ముందుకెళ్ళండి, హైకోర్టు సూచనలు ఫాలో కండి అని చెప్పింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి 4 వారాలు టైం ఇచ్చింది. ఆల్రెడీ 1 వారం పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి. అయితే గతంలో రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళ విషయంలో ఎటువంటి డిస్టర్బెన్స్ కాదు. ఆల్రెడీ ఇప్పుడు ఉద్యోగం పొంది ట్రైనింగ్ అయిపోయి ఏదైతే గత రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కాదు మనకున్న అవగాహన ప్రకారం. ఏదైతే బ్యాక్లాగ్ ఒక 830 నుంచి 860 పోస్టులు ఉన్నట్టు సమాచారము, ఈ బ్యాక్లాగ్ విషయంలో మరి ఆ గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ సూచన మేరకు మరి ఆ 830 నుంచి 860 దాదాపు పైచీలకు ఉద్యోగాల విషయంలో మరి అడ్జస్ట్మెంట్ చేసే అవకాశము ప్రభుత్వం చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి అది కూడా మనకు అతి తొందరలో తేలిపోతుంది. ఇక మనకు ఎస్సీ వర్గీకరణ పూర్తయిపోయింది. తర్వాత ఇక బీసీ సంబంధించినది అయితే ఆటంకం కాదండి. ఎస్సీ వర్గీకరణ విషయంలోనే మనకు చాలా స్పష్టంగా నూతన రోస్టర్ విధానం కూడా దాని ప్రకారమే తయారవుతుంది. అది ప్రభుత్వ సెక్రటేరియట్లో తయారవుతుంది. అది పెద్ద విషయం కాదు. అది యంత్రాంగం దలుచుకుంటే 1 వీక్లో తయారు చేసి పడేస్తారు. ప్రభుత్వం ఇన్నింటిని పంపగానే తయారు చేసేస్తారు. అవునా? ఇక జూన్ 2 లోపు డెడ్ లైన్ పెట్టుకోండి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి తెలంగాణ నిరుద్యోగ సోదరులు. జూన్ 2 లోపు ఎస్ఐ పీసీ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మధ్యలో చిన్న ఆటంకం ఏంటంటే, ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేది ఉంది. ఈ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి లోపే, పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి జూన్ ఎండింగ్లో కానీ జూలైలో కానీ నిర్వహిస్తామని ప్రభుత్వ అధికారులే చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ జూన్లో కనుక పంచాయతీ నోటిఫికేషన్ విడుదలయ్యేటట్టుంటే ఆ ముందే ప్రభుత్వం ఏం చేయొచ్చు అంటే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషను విడుదల చేయవచ్చు. కాబట్టి ఎస్ఐపిసి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా జూన్ 2 లోపు వచ్చే అవకాశాలే ఇప్పటివరకు అయితే మనకున్న సమాచారం ప్రకారము ఖచ్చితంగా ఉంది. ఒకవేళ అటు ఇటు అయితే ఓ నెల అటు ఇటు అవ్వచ్చు, కానీ నోటిఫికేషన్ అయితే జూన్ 2 ఫార్మేషన్ డే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన ప్రభుత్వము చేస్తుంది. ఇక తర్వాత మనకు సంబంధించి ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది. గ్రూప్ 1కి సంబంధించినటువంటి జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది విడుదలైంది. తర్వాత 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలవడం జరిగింది. తర్వాత ఈ గ్రూప్ 1 పూర్తి కాగానే మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. గ్రూప్ 1 విషయంలో చాలా స్పష్టంగా ఉంది ప్రభుత్వం. ఖచ్చితంగా కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ని మరో దాన్ని విడుదల చేసే అవకాశం చాలా మెండుగా ఉన్నాయి. తర్వాత గ్రూప్ 2కి సంబంధించి ప్రక్రియ అనేది ప్రారంభమైంది. జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేశారు. గ్రూప్ 3కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా విడుదల చేశారు. కాబట్టి ఈ 2 ప్రాసెస్ అనేవి మనకు బహుశా మేలో పూర్తయ్యే అవకాశం ఉంది వచ్చే నెలలో. కాబట్టి ఇంకా ఈ గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. అవన్నీ కూడా 1:1 ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది.
ప్రకటించిన తర్వాత మరి ఆ, ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రోగ్రామ్స్ అయిన తర్వాత ఈ గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ఖాళీలు కూడా మనకు సో వచ్చే అవకాశం ఉంటుంది. బహుశా జూన్ 2 అటు ఇటు గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ 3 నోటిఫికేషన్లు అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 కంప్లీట్ అయిన తర్వాతనే ఇచ్చే అవకాశము మనకున్న సమాచారం ప్రకారం ఉంది. ఇక గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి మరి దీన్ని గ్రూప్ 3లో కలిపేశారు. అంటే గ్రూప్ 3 గ్రూప్ 4లో 2 మర్జ్ చేశారు. మరి గ్రూప్ 4 ఉద్యోగాలు సపరేటే ఇస్తారా మళ్ళీ? ఎందుకంటే చాలామంది అభ్యర్థులు పోయి మంత్రులకు ప్రజాప్రతినిధులకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. మాకు గ్రూప్ 4 గతంలో ఎట్లా ఉందో అదేవిధంగా సపరేట్గా ఇవ్వండి, కలిపి ఇవ్వద్దని మరి పదే పదే ప్రజాప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే సపరేట్ గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చే అవకాశము ఉంది. కాబట్టి గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేది ఒకటి మాత్రము నాకు తెలిసి జూన్ 2 తర్వాత కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే గ్రూప్ 4లో చాలా బ్యాక్లాగ్ ఉన్నాయి. ఎందుకంటే వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు. గ్రూప్ 4 వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు, గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 3 వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 60-70% ఖాళీ అయిపోతాయి గ్రూప్ 4 ఉద్యోగాలు. మళ్ళీ ఒక 5,000 నుంచి 6,000 పైచీలకే తదుపరి గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. బ్యాక్లాగే 5,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఓకే, ఆ తర్వాత ఇక మనకు ఖచ్చితంగా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 అనేది ఈ సంవత్సరంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సంవత్సరంలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి టెట్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ విడుదలైంది. ఈ టెట్కి సంబంధించి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో ఈ టెట్ నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత బహుశా మరి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో అంటే జూన్ జూలైలో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకున్న సమాచారం ప్రకారం జూలై ఆర్ ఆగస్టులో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ను నిరుద్యోగ అభ్యర్థులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో వీటితో పాటు మరికొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఏఈ, ఏడబ్ల్యూ, సో ఖచ్చితంగా ఏఈ నోటిఫికేషన్ ఉంటుందండి, ఏడబ్ల్యూ నోటిఫికేషన్ ఉంటుంది ఈ సంవత్సరము. ఈ 2 ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఉంటాయి. దీంతో పాటు సో ఎప్పుడని ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ కంపల్సరీ వచ్చే నోటిఫికేషన్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషను డెఫినెట్గా ఉంటుంది. ఖచ్చితంగా తదుపరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంటుంది. ఖచ్చితంగా ఉండే నోటిఫికేషన్ మరొకటి ఏంటంటే డిఎల్, డిగ్రీ కాలేజ్ లెక్చరరు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి ఈ యూనివర్సిటీల్లో ఖాళీలు ఉన్నాయి కదండి. ఈ యూనివర్సిటీ ఉద్యోగాలు ఖచ్చితంగా యూనివర్సిటీలలో ఉండేటువంటి ప్రొఫెసర్లు, అసోసియేటెడ్ ప్రొఫెసర్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషను ఖచ్చితంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా మనకు ఈ సంవత్సరము నోటిఫికేషన్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఇదొక 20,000, అదొక 20,000, 25,000, 30,000. అందుకే ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు వేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే అవో 20,000 ఉన్నాయి, మిగతా యొక్క 20 నుంచి 30,000 వరకు ఉంటాయి. సో ఇవన్నీ కూడా దశల వారీగా స్టెప్ బై స్టెప్ నోటిఫికేషన్ ఇస్తారు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడకండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అనేవి సో ప్రభుత్వము ఇస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఎజెండానే మరి అన్ఎంప్లాయీస్ ద్వారానే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఆ మేరకు ఖచ్చితంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. సీరియస్గా ప్రిపరేషన్ చేయండి, సిస్టమేటిక్గా చదవండి, రోజు న్యూస్ పేపర్ చదవండి. సో మీరు ఖచ్చితంగా మీరు జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. నోటిఫికేషన్లు ఖచ్చితంగా విడుదల చేస్తారండి. ఎందుకంటే మనకు ప్రభుత్వ యంత్రాంగము పనిచేస్తున్న విధానం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదో అల్లాటప్పగా చెప్తున్నటువంటి మాట కాదు. మన గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకొనే మీకు ఈ సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది తప్ప ఏదో ఉట్టిగానే అట్లా మనం మామూలు సమాచారం కాకుండా అక్కడ సెక్రటేరియట్లో కానీ అధికారుల ద్వారా కానీ అడిగి తెలుసుకొని అక్కడ ప్రభుత్వము ఏ మేరకు మరి పనిచేస్తుంది, గ్రౌండ్ లెవెల్లో చేపిస్తుంది తెలుసుకున్న తర్వాతనే ఈ సమాచారం నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రిపరేషన్ వెంటనే ప్రారంభించండి. సో లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు కానీ కొత్తగా ప్రిపరేషన్ చేసేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా నూతనంగా ప్రిపరేషన్ చేసేవాళ్ళు వెంటనే ప్రారంభించండి. ఎందుకంటే మీకు అంటే ముందు సీనియర్లు ప్రిపరేషన్ చేసి ఉన్నారు కాబట్టి
వాళ్ళతో మీరు పోటీ పడాలంటే ఖచ్చితంగా మీరు ఈ రోజు నుంచే ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మన క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ మన యాప్లో మనకు అందుబాటులో వచ్చాయి. మీరు కిరణ్ పబ్లిషర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.